మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగి పవర్ స్టార్ అయ్యారు. అన్నయ్య మెగాస్టార్ కంటే ఎక్కువ క్రేజ్ ఎలా వచ్చింది? నెంబర్ 1 స్థానానికి వచ్చే సమయంలో రాజకీయాలలోకి ఎందుకు వచ్చారు? అన్నయ్య పార్టీ విలీనం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిట్టారు? 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అభిమానులకి పవన్ కళ్యాణ్ దేవుడు ఎప్పుడయ్యాడు? టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసిన తర్వాత ఆ పార్టీని ఎందుకు తిడుతున్నారు? వ్యక్తి నుండి శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజు మన టాపిక్. 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవిలకు జన్మించిన పవన్ కళ్యాణ్ కి 2 అన్నయ్యలు, 2 అక్కలు. పెద్దన్నయ్య చిరంజీవి టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందితే, చిన్నన్నయ్య నాగబాబు నిర్మాతగా, నటుడిగా, టీవీ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే చిరంజీవి తెలుగు సినిమాలో ఒక మంచి స్టార్ గా ఎదిగారు. అన్నయ్యని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఇంటర్ నెల్లూరు విఆర్సి కళాశాలలో పూర్తి చేసి తరువాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశారు. 1997 మే నెలలో విశాఖపట్నానికి చెందిన నందినితో పవన్ కు వివాహం జరిగింది. అయితే ఆమెతో మనస్పర్ధలు రావడంతో వేరుగా ఉన్న పవన్ రేణుదేశాయ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడని 2007 జూలైలో అంజలి కోర్టులో కేసు వేసింది. అంతేకాకుండా చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొట్టివేతపై స్టే తెచ్చుకున్నారు. తర్వాత నందిని నుంచి విడాకులు కోరిన పవన్ కళ్యాణ్ దానికి బదులుగా నందిని భరణంగా నెలకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న పిటిషన్ను కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే సంపాదించుకున్నారు. 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ప్రజారాజ్యం పార్టీకి ఎక్కడ అడ్డంకిగా మారుతుందానన్న భయంతో 2009 జనవరి 28న రేణుదేశాయ్తో పవన్ కళ్యాణ్ కి అన్నయ్య చిరంజీవి, వారి కుటుంబ సభ్యులు 2వ వివాహం జరిపించారు. వీరికి కలిగిన 2 పిల్లలు అకీరా నందన్, ఆద్య. ప్రఖ్యాత జపానీస్ దర్శకుడు అకిరా కురోసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి మాత్రం కలిసే ఉంటామని రేణుదేశాయ్ చెప్పారు. పోయే సమయంలో తాను పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకొన్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయం కృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నానని స్పష్టం చేశారు. 2013 సెప్టెంబర్ 30న రష్యా నటి అన్నా లిజనోవాతో పవన్ కళ్యాణ్ 3వ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. వీరికి 2 సంతానం కలిగారు. కొడుకు పేరు మార్కు శంకర్ పవనోవిచ్, కూతురి పేరు కొలీనా. 2017 నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. 1996లో వివివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ 1997లో గోకులంలో సీత, 98లో వచ్చిన సుస్వాగతం సినిమాలు చిరంజీవి తమ్ముడుగా మంచి పేరునే తెచ్చిపెట్టాయి. అయితే 1998లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా తొలి ప్రేమ. ఈ సినిమాతోనే పవన్ కి స్టార్డమ్ హోదా వచ్చింది. అప్పట్లో యూత్ ఈ సినిమాని ఒక్కొక్కరు 10 నుంచి 100 సార్లు చూశారంటేనే ఈ సినిమా ప్రభంజనం ఏంటో చెప్పొచ్చు. 1999లో తమ్ముడు, 2000లో బద్రి, 2001 సంవత్సరంలో ఖుషి సినిమాలకు ఆయనే పోరాట దృశ్యాలు రూపొందించారు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నందున ఈయన సినిమాల్లో ఫైట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. ఆ తర్వాత 2003లో పవన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాతో పాటు 2004లో గుడంబా శంకర్, 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం, అన్నవరం సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ పాపులారిటీ పెరుగుతూ వచ్చిందే కానీ ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి. తెలుగు ప్రజలు ఒక్కసారి గుండెల్లో స్థానం ఇచ్చారంటే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆదరిస్తారని ఈయన విషయంలో మరొక్కసారి రుజువైంది. 2007లో శంకరదాదా జిందాబాద్లో అతిథి పాత్ర చేశారు. 2008లో తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జలసా చిత్రం 28,22 లక్షలు షేర్తో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత 2010లో కొమరం పులి, 2011లో తీన్మార్, పంజా సినిమాలు నిరాశనే మిగిల్చాయి. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్
ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్లు జరిగితే 60 కోట్ల 16 లక్షలు వసూలు చేసి 25 కోట్ల లాభాలు తెచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు ఆకలి మీద ఉన్న పవర్ స్టార్ అభిమానులు మంచి విందు భోజనమే చేశారని చెప్పాలి. 2012లో కెమెరామెన్ గంగతో రాంబాబు పర్వాలేదనిపించినా 2013లో 55 కోట్ల బడ్జెట్ తో నిర్మించి వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్ కి ముందే 90 నిమిషాలు నెట్ లో లీక్ అయిన పవన్ అభిమానులు మాత్రం థియేటర్లోనే చూసి 187 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగులో మొట్టమొదటి 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా రికార్డులు సృష్టించింది. 90 నిమిషాలు రిలీజ్ కి ముందే లీక్ అయిపోవడంతో ఈ సినిమా చూస్తారో చూడరో అని గుండెపోటుకి గురైన అత్తారింటికి దారేది నిర్మాత BVSN ప్రసాద్ ఆ తర్వాత మరెన్నో సినిమాలు గుండె నిబ్బరంతో నిర్మించారంటే అది ఈ సినిమాకి వచ్చిన వసూళ్లే కారణం. అయితే BVSN ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు, ఒకవేళ ఈ సినిమాలో గనక మీకు లాభాలు రాకపోయినా, మీరు పెట్టిన డబ్బు రాకపోయినా ఆ డబ్బు నేను తీసుకున్న రెమ్యునేషన్ మొత్తం మీకే ఇచ్చేస్తానని మాటిచ్చారు. 2015లో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో మోడ్రన్ శ్రీకృష్ణుడిగా నటించారు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి నిరాశపరిచిన హిట్స్ వస్తే పొంగిపోవడం, ఫ్లాప్స్ వస్తే కుంగిపోవడం పవన్ కి నచ్చదు. ఆయన ఎప్పుడూ అలా కనిపించిన దాఖలాలు కూడా లేవు. తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసమే కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచన ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఈయనకి పుట్టినరోజులు చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. 2009లో అసెంబ్లీ ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో స్థాపించారు. ఆ పార్టీకి పవన్ ఎంతో కృషి చేసి అన్నకి చేదోడు వాదోడుగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎలక్షన్ లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత పార్టీని నడపలేక చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఏ పార్టీకైతే వ్యతిరేకంగా పార్టీని స్థాపించామో అందులో విలీనం చేయడం నచ్చని పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి అన్నయ్యతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం అన్నయ్య చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని పవన్ కళ్యాణ్ బహిరంగానే చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ కి వాళ్ళ నాన్నగారు తాకట్టులో భారతదేశం అనే ఒక పుస్తకాన్ని ఇచ్చారు. ఈ పుస్తకం చదివిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ సమాజం ఇలా ఉంది, ఈ సమాజం ఎటుపోతుంది, అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనే ఆలోచనలతో ఎప్పుడు సతమతమయ్యేవారంట. ఈ విధంగా సమాజం మీద ఆలోచనలతో ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అయితే అది గమనించిన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి ఒక మంచి సైక్రియాటిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ సమయంలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తనని తాను మరింత మెరుగుపరుచుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఎంతో మందికి ఆర్థిక సహాయాలు చేశారు. ఆయన చేసిన సహాయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఆ సంస్థకి తన యావదాస్తిని ఇచ్చారని అంటారు. ఆయన ఎంతో మందికి ఆర్థిక సహాయాలు చేశారు. ఆయన కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతికి కూడా తెలియదని ఆయనని దగ్గర నుండి గమనించిన సన్నిహితులు అంటారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడు. కానీ పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. 2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపారు హైదరాబాద్ లో. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఈయన ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అన్న ఆయన నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు దక్కనివ్వలేదు. 2014లో గూగుల్లో అత్యంత ఎక్కువ శోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచారు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నారు. తన సినిమాలతో పాటు చిరంజీవి నటించిన చాలా సినిమాలకు పవన్ కళ్యాణ్ ఫైట్లని రూపొందించారు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించారు. బద్రి చిత్రంలో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ మరియు ఆంగ్లముల కలయికతో త్రిభాషా గీతంగా, ఖుషీలో
ఏ మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించారు. ఖుషీ చిత్రంలో ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, జానీ చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలను రీమిక్స్ చేయించారు. ఖుషీలోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కావడంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్స్ నిజంగానే చేసినవిలాగే ఉంటాయి. అటువంటి స్టంట్లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించడం జరుగుతుంది. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలలో కూడా ఒక పాటను తన గాత్రంతో ఆలపించారు. పవన్ కళ్యాణ్ చిత్రాలలో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుంది. నేపథ్య గాయకులతో కొన్ని మార్లు పవన్యే ఈ గీతాలను ఆలపించడం విశేషం. అంతేకాదు, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ రియల్ గా తన చేతులని కార్ల కింద పెట్టడం, తన గుండెపై రాయి పెట్టి సమ్మిటితో కొట్టించడం ఇవన్నీ కూడా నిజంగా చేయించారు. తన అభిమానుల్ని, సోషల్ మీడియాని, నేటి టెక్నాలజీని వాడుకొని ఎంతో అభివృద్ధి చెందారనే చెప్పాలి. భారతదేశ చట్టాలు వీక్ గా ఉన్న వ్యక్తి పైన చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాయి, స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి పైన చాలా వీక్ గా పనిచేస్తున్నాయి. ఇది మారాలని తను రాజకీయంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంతో అభివృద్ధి చెంది, రాజకీయంలో కూడా ఎన్నో విజయాలు అందుకొని అభివృద్ధి చెంది ఆయన రాజకీయాలలో కూడా నెంబర్ 1 స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ టాక్స్.